హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ని మనం చూద్దాం. ఇందులో ఫస్ట్, ఇట్ ఈస్ ఎ రీజనల్ ఆర్గనైజేషన్ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ఏషియా. ఇది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. అది తప్పు, రీజనల్ ఆర్గనైజేషన్ కాదు. సో ఇది తీసేసేయండి. జనరల్గా మనకి ఇది మనీ లాండరింగ్కి సంబంధించి వస్తుంది ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది. ఇట్స్ నాట్ ఏ రీజనల్, ఇట్స్ ఎ గ్లోబల్ ఆర్గనైజేషన్. కాబట్టి తప్పు, మిగతా రెండు కరెక్ట్. సో 2 and 3. సో బిఫోర్ వీ గో టు ది సెషన్, మీరు కనుక యూపీఎస్సీ అడ్మిషన్స్ కోసం చూస్తున్నా, అదర్వైజ్ గ్రూప్ 1 and గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి మొత్తం దేశమంతటా అన్ని న్యూస్ ఛానల్స్లోని ఇదే కాంట్రవర్సీ ఏంటంటే, ఎన్సీఆర్టీ 8th క్లాస్ సోషల్ సైన్స్ పుస్తకంలో జ్యుడిషియరీకి సంబంధించి రోల్ ఆఫ్ జ్యుడిషియరీ అనేటటువంటి ఒక చాప్టర్లో జ్యుడిషియరీ కరప్షన్ అనేటటువంటి ఒక అంశాన్ని చాలా సుస్పష్టంగా ముద్రించారు. దీనిని సుమోటో కేసుగా స్వీకరించినటువంటి సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ ఎన్సీఆర్టీ బుక్ని బ్యాన్ చేసింది. డిజిటల్గా ఈ బుక్ని రిలీజ్ చేయకూడదు. ఆల్రెడీ ఎన్నో వేల పుస్తకాలు ప్రచురించారు, 30 పుస్తకాలు అమ్మారు, వాటిని కూడా వెనక్కి తెమ్మని చెప్పింది. ఇది జ్యుడిషియరీ, భారత న్యాయ వ్యవస్థ మీద జరుగుతున్నటువంటి పెద్ద కాన్స్పిరసీ అని కూడా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి తన తాలూకా వ్యాఖ్యలు చేసింది. అయితే ఇది నిజమా అబద్ధమా అనేటటువంటి విషయాన్ని తేల్చేంత గొప్పవాడిని నేను కాదు. ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యక్తులు కూడా దీన్ని నిజమా అబద్ధమా అని తేల్చగలిగేటటువంటి డేటా ఉండేటటువంటి అవకాశం కూడా లేదు. సో ఆ పర్టికులర్ థింగ్లో ఒక్క విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా చెప్పచ్చు. జ్యుడిషియరీ అంతా కరప్ట్ కాదు. జ్యుడిషియరీలో కొంతమంది కరప్టెడ్ పీపుల్ ఉండొచ్చు. రాజకీయ నాయకులు కూడా అందరూ కరప్టెడ్ కాదు. రాజకీయం చేసే వాళ్ళలో కొంతమంది, ఎక్కువ శాతం మంది కూడా కరప్షన్ అనేటటువంటిది ఉండొచ్చు. సో కరప్షన్ అనేటటువంటిది, అవినీతి అనేటటువంటిది, ఇది కేవలం న్యాయ వ్యవస్థకు మాత్రమే ఆపాదించేటటువంటి విషయం కాదు. అన్ని వ్యవస్థలకు ఇది ఆపాదించవచ్చు. ప్రైవేట్ సెక్టర్లో కరప్షన్ లేదా అంటే నేను ఉన్నది అంటే దాన్ని మళ్ళీ లెజిటిమైజ్ చేయట్లేదు. కరప్షన్ ఉండవచ్చు కాక, కానీ అది మనం ఎలా చెప్తున్నాం అంటే, జ్యుడిషియరీలో కరప్షన్ ఉంది అని చెప్పేటప్పుడు జ్యుడిషియరీలో ఇన్ని కేసులు పెండింగ్ ఉండడానికి కారణం ఎవరు? ప్రభుత్వం కాదా? మరి ఆ కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేసేటటువంటి బాడీ ఎవరు? పోలీస్ వ్యవస్థ కాదా? మరి ఆ పోలీస్ వ్యవస్థ ఎవరి చేతిలో ఉంది? రాజకీయ నాయకుల చేతుల్లో కాదా? ఈరోజు రాజకీయ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని మిగతా పార్టీ వ్యక్తుల మీద, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల మీద పెత్తనం చెలాయించట్లేదా? మరి ఇది తప్పు కాదా? అలాంటి సందర్భాలలో 8వ క్లాస్ పుస్తకంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ కొంత చదువుకున్న వ్యక్తులు, డిగ్రీ చదివినటువంటి వ్యక్తుల కంటే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. 8వ క్లాస్ పుస్తకంలోనే కరప్షన్ అనేటటువంటి జ్యుడిషియరీలో ఉంది. దాని కారణంగానే ఎక్కువ కేసులు ఉన్నాయి. 90% కేసులు జ్యుడిషియరీలో ఉన్నటువంటి కేసులు ప్రభుత్వాలు వేరొక వ్యక్తుల మీద వేసినటువంటి కేసులే. ఈరోజు సుప్రీంకోర్టులో ఉన్న 81,000 కేసులు కావచ్చు, లోయర్ కోర్టులో ఉన్న 4 కోట్ల కేసులు కావచ్చు, మరొక కోర్టులో ఉన్న లక్షల కేసులు కావచ్చు. ఇందులో మెజారిటీ ఆఫ్ ద టైము ప్రభుత్వమే లిటిగెంట్గా ఉంటుంది. మరి ప్రభుత్వమే కేసులు వేస్తూ జ్యుడిషియరీలో పెండింగ్ ఉండడం అనేటటువంటిది జ్యుడిషియరీ చేసినటువంటి తప్పిదంగా, అవినీతితో దాన్ని చిత్రీకరించేటటువంటి ప్రయత్నం ఎంతవరకు సమంజసం? అలా నేను జ్యుడిషియరీ క్లీన్గా ఉంది అని చెప్పట్లా. జ్యుడిషియరీలో కూడా జడ్జిలు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఇంకా ఇతరతర వ్యక్తులు కావచ్చు, అవినీతి పరులు ఉంటారు. రాజకీయాల్లో లేరా? పోలీస్ వ్యవస్థలో లేరా? ఇది మనం ప్రప్రథమంగా స్పష్టంగా గ్రహించాల్సినటువంటి అంశం. ఇక విషయంలోకి కనుక వెళ్తే, 8వ క్లాస్ టెక్స్ట్ బుక్లో కరప్షన్ ఇన్ ద జ్యుడిషియరీ, రోల్ ఆఫ్ జ్యుడిషియరీ ఇన్ అవర్ సొసైటీ అనే చాప్టర్లో ఒక పార్ట్ ఉంది. ఇక్కడ జ్యుడిషియరీలో అనేక స్థాయిల్లో అద్భుతమైన అవినీతి ఉంది. ఈ అవినీతి కారణంగానే జ్యుడిషియరీ, న్యాయ వ్యవస్థ అనేక సవాళ్ళను ఎదుర్కొంటోంది. ఈ సవాళ్ళ కారణంగానే న్యాయ వ్యవస్థలో అనేక రకాలైనటువంటి కేసులు ఉన్నాయి. అలాగనే జడ్జిలు లేకపోవడము, కాంప్లెక్స్ లీగల్ ప్రొసీజర్సు, పూర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈ కారణంగానే ప్రజలకి ఈ యొక్క జ్యుడిషియరీలో న్యాయం అనేటటువంటిది అందట్లేదు. కాబట్టి కేవలం జ్యుడిషియరీ కారణంగానే ఈ తప్పులు జరుగుతున్నాయి. ఇది ఆ బుక్లో చెప్పినటువంటి అంశం. పాత బుక్లో కూడా ఈ చాప్టర్ ఉంది, కానీ అక్కడ జ్యుడిషియరీ తాలూకా ఇండిపెండెన్స్ స్ట్రక్చరు, యాక్సెస్ టు జ్యుడిషియరీ ఇట్లాంటివి గురించి మాట్లాడారు. కానీ అక్కడ కరప్షన్ గురించి మాట్లాడలే. కరప్షన్ గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలి మనం? కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ, కరప్షన్ ఇన్ పాలిటిక్స్, కరప్షన్ ఇన్ గవర్నమెంట్, కరప్షన్ ఇన్ ఐఏఎస్, ఇలా హెడ్డింగ్లు పెట్టుకుంటూ పోవాలా. ప్రతి దాంట్లో కరప్షన్ ఉంది. స్పోర్ట్స్లో లేదా కరప్షన్?
నిజంగా అద్భుతంగా భారతదేశంలో ఆడేటటువంటి వ్యక్తులందరికీ క్రికెట్లో దొరుకుతోంది ఆ ప్లేస్, హాకీలో దొరుకుతోంది ఆ ప్లేస్, కబడ్డీలో దొరుకుతోంది ఆ ప్లేస్, లేదు కదా. సో జ్యుడిషియరీ ఒకటి మనకి జనరల్గా సమాజంలో సినిమా ఇండస్ట్రీ ఒకటి, ఇండస్ట్రీ కాకపోయినా అది సినిమా ఇండస్ట్రీ ఒకటి, సినిమా హీరోలు యాక్టర్స్ అండ్ యాక్ట్రెస్ ఒకటి, జ్యుడిషియరీ ఒకటి తేరగా దొరుకుతాయి జనాలు తిట్టడానికి. తర్వాత ఈ పాలిటీషియన్స్ వస్తారు. సో ఇదొకటి మనం గమనించాల్సినటువంటి అంశం. సో ఇక్కడ ప్రీవియస్ ఎడిషన్లో జస్టిస్ డెలివరీ, న్యాయాన్ని అందించడంలో కొంత డిలేస్ ఉన్నాయి. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని ఉంది, కానీ జస్టిస్ హరీడ్ ఈజ్ జస్టిస్ బరీడ్ అది కూడా ఉంది న్యాయ వ్యవస్థలో. జ్యుడిషియరీలో న్యాయం లేట్ అయితే ఎంత ప్రమాదమో, న్యాయం తొందరగా జరిగినా కూడా అంతే ప్రమాదం. సో కాబట్టి దీనికి సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. సుప్రీంకోర్టు ఈ ఎన్సీఆర్టీ బుక్ మీద చాలా కోప్పడింది. అక్కడ యూ ఫైడ్ ద గన్, వీఆర్ బ్లీడింగ్, అంటే నువ్వు తుపాకీని పేల్చావు, గుండొచ్చి జ్యుడిషియరీకి తగిలింది, జ్యుడిషియరీ రక్తం ఇవ్వాల్సి వస్తుంది అనేటటువంటి ఒక ఇడియం కూడా జ్యుడిషియరీ చెప్పింది. ఇందులో కరప్షన్ అండ్ బ్యాక్లాగ్స్ గురించి, అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయితే డీప్ రూటెడ్ కాన్స్పిరసీ ఇది జ్యుడిషియరీ మీద అని కూడా ప్రస్తావించారు. అలాగనే జ్యుడిషియరీ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది, జ్యుడిషియరీ తాలూకా డిగ్నిటీని కూడా ఇది ఆపకపోతే దెబ్బతీస్తుంది అని కూడా అభిప్రాయపడ్డారు. అలాగనే మిస్క్యారెక్టరేటింగ్ ది జ్యుడిషియరీ, అంటే జ్యుడిషియరీ తాలూకా క్యారెక్టర్ని ఇక్కడ తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద కూడా వస్తుంది, కాబట్టి దీనికి అకౌంటబిలిటీ ఉండాలి అని కూడా చెప్పారు. పూర్తి స్థాయిలో ఈ టెక్స్ట్ బుక్ మీద బ్యాన్ విధించారు, ఫిజికల్ అండ్ డిజిటల్ కాపీస్ రెండింటి మీద కూడా. అలాగే మళ్ళీ కేసుని మార్చి 11కి వాయిదా వేశారు. సో ఈ క్రమంలో మనం కరప్షన్ గురించి కూడా మాట్లాడుకోవాలి డెఫినెట్గా. అయితే మనం చూడాల్సింది ఈ కరప్షన్ అరికట్టడానికి ప్రభుత్వం చట్టాలు చేయలేదా? చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది కదా. మరి జ్యుడిషియరీ కరప్ట్ చేస్తే చట్టాలను అమలు చేయండి, అమలు చేసి వాళ్ళని జైల్లో వేయండి. అదే చూద్దాం మనం ఈరోజు. ముందుగా అసలు జ్యుడిషియల్ కరప్షన్ అంటే ఏంటి? ఇదేంటంటే డిస్ఆనెస్ట్, అలాగే అనెథికల్ కండక్ట్ బై ఎనీ పర్సన్ విత్ పొజిషన్ ఆఫ్ అథారిటీ టు అక్వైర్ పర్సనల్ బెనిఫిట్. స్వలాభం కోసం తమకున్న అధికారాలను లేదా తమకున్నటువంటి బాధ్యతలను దుర్వినియోగం చేస్తూ ఏ వ్యక్తి అయినా అనైతికమైనటువంటి పనులు చేస్తే జ్యుడిషియరీలో ఉండి అది జ్యుడిషియల్ కరప్షన్గా చెప్తారు. ఇందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి, లంచాలు తీసుకోవడం కానీ ఇంకా ఇతరతర కానీ. సో జ్యుడిషియల్ కరప్షన్ అనేటటువంటిది జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, అంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను దెబ్బతీస్తుంది. అలాగే రాజ్యాంగబద్ధంగా ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దీని కారణంగానే మనకి సోషల్ ఆర్డర్, సమాజంలో ఒక పద్ధతి ఉంటుంది. సో దీన్ని కూడా దెబ్బతీనేటటువంటి పరిస్థితులు వస్తాయి. సో దీనికి సంబంధించే కరప్షన్కి ఒక డెఫినేషన్ కూడా ఇచ్చారు. సో డెఫినేషన్ ఆఫ్ కరప్షన్ మనకి ఎక్కడుంది? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988లో పార్లమెంటే కరప్షన్కి ఒక డెఫినేషన్ ఇచ్చింది. ఈ చట్టం కేవలం జ్యుడిషియరీ గురించి కాదండి, ప్రభుత్వంలో కానీ న్యాయ వ్యవస్థలో కానీ కార్యనిర్వాహక వ్యవస్థలో కానీ ఎక్కడ కరప్షన్ ఉన్నా దాన్ని వెలికి తీసి పట్టుకొని వాళ్లకు శిక్షలు విధించేటటువంటి చట్టమే ఇది. మరి ప్రభుత్వం దీన్ని ఇప్పుడు అమలు చేయొచ్చుగా. సో ఇక్కడ కరప్షన్ ఏమని డిఫైన్ చేశారు? ఏ పబ్లిక్ సర్వెంట్ పనిషెస్ పబ్లిక్ సర్వెంట్స్ ఇన్వాల్వ్ ఇన్ కరప్షన్ ఆఫ్ బ్రైబరీ, అంటే ఎవరన్నా అవినీతి చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు లేదా పబ్లిక్ సర్వెంట్ కావచ్చు. జ్యుడిషియరీ కూడా పబ్లిక్ సర్వెంట్గా వేయచ్చు, పూర్తి స్థాయిలో కాకపోయినా అది కార్యనిర్వాహక వ్యవస్థలోకి వస్తుంది, జ్యుడిషియరీలోకి వస్తుంది, బట్ స్టిల్ వీ కెన్ బ్రింగ్ దెమ్. సో వాళ్ళకి ఎవరు హెల్ప్ చేసినా లంచం తీసుకోవడానికి కానీ అవినీతిలో కానీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు. సో ఏ చట్టాలు ఉన్నాయి మనకి అది కూడా చూద్దాం. When a public servant accepts money or gifts over their salary in return of favoring a person in official duty, అంటే వాళ్ళ అఫీషియల్ డ్యూటీ, వాళ్ళ అధికార నిర్వహణలో భాగంగా వాళ్ళు ఎవరి దగ్గర నుంచి లంచాలు తీసుకున్నా స్వలాభం కోసం లేదా ఆ యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేసినా వాళ్ళని జైల్లో వేయచ్చు. అలాగనే వ్యక్తుల దగ్గర నుంచి గిఫ్ట్స్ తీసుకున్న బిజినెస్ కానీ అఫీషియల్ రిలేషన్షిప్ కానీ, సో వితౌట్ పేయింగ్ దెమ్, దానికి కూడా అలా గిఫ్ట్స్ తీసుకున్న వాళ్ళని కూడా జైల్లో వేయచ్చు. అలాగే క్రిమినల్ మిస్కండక్ట్, అంటే నేరపూరితమైనటువంటి చర్యలు ఏవైనా ఉంటే, ముఖ్యంగా లంచాలు ఇట్లాంటివి తీసుకున్నప్పుడు అఫీషియల్ డ్యూటీలో ఉండి వాళ్ళని జైల్లో వేయచ్చు. అలాగనే ఇఫ్ ఎ పర్సన్ యాక్సెప్ట్స్ మనీ ఆర్ గిఫ్ట్స్ ఇన్ రిటర్న్ ఫర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద పబ్లిక్ సర్వెంట్, ఒక పబ్లిక్ సర్వెంట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఒక వ్యక్తి కనుక డబ్బుని లంచంగా తీసుకుంటే అతని పర్సనల్ కనెక్షన్స్, ఇల్లీగల్ కనెక్షన్స్ ఉపయోగించి వాళ్ళని కూడా పనిష్ చేయొచ్చు. పబ్లిక్ సర్వెంట్కి ఏవైనా నేరాలలో కనుక హెల్ప్ చేస్తే వాళ్ళను కూడా జైల్లో వేయచ్చు. ఇలాంటి అనేక రకాలైనటువంటి చట్టాలు పబ్లిక్ సర్వెంట్స్ని చేయడానికి ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎన్ఫోర్స్ అవుతున్నాయా?
లేవు. జ్యుడిషియరీకి సంబంధించి కూడా ఉన్నాయి. అయితే జ్యుడిషియరీలో కరప్షన్ లేదని నేను అనట్ల, ఉంది, కొంతవరకు ఉంది. దీనికి గల కారణాలు ఏంటి? జ్యుడిషియల్ కరప్షన్ ఎందుకుంది? పబ్లిక్ ట్రయల్స్ ఆర్ రేర్లీ హర్డ్ బై ద పబ్లిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ట్రయల్స్ అనేటటువంటివి జరిగేటప్పుడు పబ్లిక్ అసలు దాన్ని పట్టించుకోరు. సో దాన్ని ఎప్పుడైతే అది జరుగుతుందో అకౌంటబిలిటీ ఉండదు. అకౌంటబిలిటీ ఎప్పుడైతే లేదో, జవాబుదారీతనం, జ్యుడిషియరీ కూడా ఎవరికి జవాబు చెప్పక్కర్లేదు. ప్రజలు కూడా జ్యుడిషియరీ ఏదైనా తప్పు చేస్తే అడిగేటటువంటి పరిస్థితులు ఉండాలి. ఈ తీర్పు తప్పు అని ప్రజలు కూడా తిరగబడి అడగాలి కొన్ని సందర్భాల్లో. అది ఉండట్లేదు. జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్గా మనకి ఈ అకౌంటబిలిటీ కార్యనిర్వాహక వ్యవస్థ అలాగే శాసన వ్యవస్థ చేసినటువంటి తప్పుల కారణంగా కొంత సన్నగిల్లింది. దీనికి సంబంధించి నేను నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అని 2 క్లాసులు దీని మీద గతంలో చేశాను. దయచేసి ఆ పాత క్లాసులను చూడండి. అలాగే జ్యుడిషియల్ అకౌంటబిలిటీ కారణంగా, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ అంటే ఏంటి? న్యాయ వ్యవస్థ కూడా జవాబుదారీతనం ఉండాలి. అది ఉంటే చట్టబద్ధ పాలన వస్తుంది, ప్రజలకి జ్యుడిషియరీ మీద నమ్మకం పెరుగుతుంది. అలాగనే ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ కూడా పెరుగుతుంది. సో కాబట్టి ఇండియాలో ఈ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఏంటి? అసలు ఈ యొక్క జ్యుడిషియరీ, మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ, దాని తాలూకా పనితీరు ఎట్లా ఉంది, ఈ పనితీరు జవాబుదారీతనాన్ని ఇస్తోందా లేదా అని చూసేటటువంటి మెకానిజం లేదు. ఇది క్రియేట్ చేయండి. ప్రభుత్వం చేతుల్లోనేగా ఉంది, క్రియేట్ చేయండి. ఒకవేళ జ్యుడిషియరీ దాన్ని కొట్టేస్తే ప్రజలు ప్రశ్నిస్తారు జ్యుడిషియరీని, ఇది తప్పు అని. సో ఇది చేయం మనం. అట్లాగనే జడ్జెస్ మే బికమ్ కరప్ట్ వెన్ అబ్సల్యూట్ పవర్ అండ్ ఎజెండాస్ ఓవర్ రైట్ ద మెరిట్ ఆఫ్ కేసెస్. కొన్నిసార్లు జడ్జిలు కూడా కరప్ట్ అవ్వచ్చు. ఎప్పుడు? మెరిట్ ఆఫ్ ద కేసెస్లో వాళ్ళ అధికారం అనేటటువంటిది అధికంగా వినియోగించి కేసును పక్కదోవ పట్టించినప్పుడు అలాంటి సందర్భాల్లో మనం ప్రశ్నించాలి. అలాగనే లోవర్ కోర్ట్స్లో మనకి ఎక్కువగా కరప్షన్ అనేటటువంటిది ఉంటుంది. అలాగనే ఈ కరప్షన్ అనేటటువంటిది హయ్యర్ కోర్ట్స్కి కూడా వెళ్తూ ఉంటుంది. గ్లోబల్ కరప్షన్ రిపోర్ట్ 2007లో హయ్యర్ పర్సెప్షన్స్ ఆఫ్ జ్యుడిషియల్ కరప్షన్ ఇండియా అండ్ పాకిస్తాన్లో ఉంది, మిగతా దేశాలతో పోలిస్తే ఒక రిపోర్ట్ కూడా ఉంది. ఈ 2007 ట్రాన్స్పరెంట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్లో 77% రెస్పాండెంట్స్, అంటే న్యాయ వ్యవస్థలో 77% మందిని ఎంక్వైరీ చేస్తే, రెస్పాండెంట్స్ అంటే ఆ కేసులు అవి చేసుకున్న ప్రజలు అనుకోండి, వాళ్ళు ఎస్ జ్యుడిషియరీ కరప్ట్ ఉందనే చెప్పారు. కానీ మిగతా 23% మంది ఓకే అన్నారుగా. సో అప్పుడు 100కి 100 అయితే కాలేదుగా. కొన్ని సందర్భాల్లో జ్యుడిషియరీ కారణంగా మనకి చాలా మంచి కూడా జరుగుతుందిగా. SC/ST అట్రాసిటీ యాక్ట్ని ప్రభుత్వం సవరించినప్పుడు జ్యుడిషియరీ అడ్డుకుందిగా. జ్యుడిషియరీ సవరించినప్పుడు ప్రజలు అడ్డుకున్నారుగా. ప్రభుత్వం చేసిన ఎన్నో తప్పిదాలను జ్యుడిషియరీ సవరించలేదా? ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, 66A ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000, ఇవన్నీ జ్యుడిషియరీ చేసినటువంటివి కాదా? IPC 377. సో ఇవి కూడా మనం ఆలోచించాలి. అలాగనే లీగల్ ఫ్రేమ్వర్క్, జ్యుడిషియరీలో కరప్షన్ని మనం అరికట్టడానికి కూడా అనేక రకాల చట్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ పనిష్మెంట్ ఫర్ పబ్లిక్ సర్వెంట్ హూ డిజోబే లాస్, చట్టాలకు వ్యతిరేకంగా పనిచేసేటటువంటి పబ్లిక్ సర్వెంట్స్ కానీ, లేదా ఇంప్రాపర్ డాక్యుమెంట్స్, అన్లాఫుల్ ఎంగేజ్మెంట్స్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ IPCలో మనం శిక్షించవచ్చు. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 మనీ లాండరింగ్ ఇది ప్రివెంట్ చేస్తుంది. కరప్షన్ కావచ్చు, కాన్ఫిస్కేషన్ ఆ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకుంటుంది. బ్యాంక్ అకౌంట్లు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉంది. సిటిజన్స్ ఇన్ఫర్మేషన్ కోసం రిక్వెస్ట్ చేయొచ్చు. ఈవెన్ 30 రోజుల్లో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇవన్నీ ఎక్కడ తీసుకొచ్చాం మనం? ఇవన్నీ తీసుకొచ్చినాం కదా. అట్లాగనే మనం కనుక చూస్తే RTIకి సంబంధించి అన్ని రికార్డ్స్ని కంప్యూటరైజ్ చేయాలి. సో అలాగనే ప్రతి డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏవైతే ఉంటుందో ముందుగా అది సిటిజన్స్కి ఇవ్వాలి. అలాగనే మల్టిపుల్ బాడీస్ ఉన్నాయి యాంటీ కరప్షన్కి సంబంధించి, లోకాయుక్త, లోక్పాల్, అలాగే ఫెడరల్ లెవెల్లో ఇన్స్టిట్యూషన్స్ మనకి. అఫ్కోర్స్ కింద కోర్టులు తప్పు చేస్తే సుప్రీంకోర్టు ఉంది. ఒకవేళ జడ్జిలు ఏమైనా తప్పు చేస్తే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నుంచి కూడా కొన్నిసార్లు CBI ఇన్వెస్టిగేషన్స్ కూడా కోర్టులే వేస్తాయి. మొన్న ఒక జడ్జి దొరికారు, ఆయన మీద వేయలా కేసు, వేశారు కదా. అలాగే కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ కొన్ని రిపోర్ట్స్ ఇస్తూ ఉంటుంది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్లో యాంటీ కరప్షన్ బ్యూరోస్, ప్రతి రాష్ట్ర ప్రభుత్వానికి ACB ఉంది. సో ఒక రకంగా చెప్పాలి అంటే కరప్షన్ ప్రతి సెక్టార్లో ఉంది, కేవలం జ్యుడిషియరీలో కాదు. జ్యుడిషియరీలో పెండింగ్ ఉన్నటువంటి కేసెస్కి కరప్షన్కి సంబంధం లేదు. ఎందుకంటే ఆ పెండింగ్ ఉన్నటువంటి కేసెస్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సిచ్యువేషన్స్ లిటిగెంట్ గవర్నమెంట్ అవుతుంది. సో కాబట్టి ఈ రకంగా జ్యుడిషియరీ తాలూకా పవిత్రతను దెబ్బతీసేటటువంటి 1-sided ఇన్ఫర్మేషన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ అనేటటువంటిది అంత మంచిది కాదు.
ఖచ్చితంగా దీని మీద మనం మాట్లాడాలి, జ్యుడిషియరీ అకౌంటబిలిటీని పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ గతంలో ఇచ్చింది, అలాగనే మెయిన్స్ క్వశ్చన్ ఆల్సో గతంలో ఇచ్చింది, 200 పదాల్లో రాయండి. సో దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.